నా పేరు దీప్తి. ఈరోజు మనం క్వార్టర్ జిప్ అసెంబ్లీని ఎలా తయారు చేయాలో నేర్చుకోబోతున్నాం. ఈ ప్రదర్శన ముగింపులో మీరు చేయగలరు: ఫ్లాట్ ఉపరితలాలను చతుర్రసాకారంలో మరియు సమాంతరంగా ఫైల్ చేయడం, వెర్నియర్ హైట్ గేజ్తో డ్రాయింగ్ ప్రకారం కొలతలను గుర్తించడం, వెర్నియర్ క్యాలిపర్తో ప్లస్ లేదా మైనస్ 0.02 వరకు ఖచ్చితత్వాన్ని నిర్వహిస్తూ ఫైల్ మరియు అసెంబుల్ చేయడం. అవసరమైన సాధనాలు: వెర్నియర్ హైట్ గేజ్, వెర్నియర్ క్యాలిపర్, అవసరమైన పరికరాలు: లేత్ మెషీన్, అవసరమైన పదార్థాలు: ముడిసరుకు, నూనె. పని ప్రారంభించే ముందు కొన్ని ప్రాథమిక తనిఖీలు చెయ్యాలి. అవి ఈ క్రింద విధంగా ఉన్నాయి. పార్ట్ 1. మొదట ఉక్కు నియమాన్ని ఉపయోగించే ముడి పదార్థాన్ని చెక్ చేయండి. లంబంగా ఉండే మొత్తం పరిమాణం కోసం పార్ట్ 1 ఫైల్ చేయండి. స్క్వేర్నెస్ ప్రకారం డైమెన్షనల్ టాలరెన్స్ను మెయింటైన్ చేస్తూ 60.3 x 60.3 x 9.5 మిల్లీమీటర్ పరిమాణంలో పార్ట్ 1 ముడి పదార్థాన్ని ఫైల్ చేయండి. వెర్నియర్ క్యాలిపర్తో పరిమాణాన్ని చెక్ చేయండి మరియు ట్రై స్క్వేర్తో ఫ్లాట్నెస్ మరియు స్క్వేర్నెస్ని చెక్ చేయండి. పార్ట్ 2. పార్ట్ 2 ముందు పదార్థాలను 60.3 x 22.22 x 9.5 మిల్లీమీటర్ పరిమాణంలో 2 ముక్కలుగా ఫైల్ చేయండి. మార్కింగ్ మీడియాను వర్తింపజేయండి మరియు వెర్నియర్ బెవెల్ ప్రొట్రాక్టర్ని ఉపయోగించి 60 డిగ్రీస్ కోణీయ రేఖను గుర్తించండి. డోవెల్ రంధ్రం మరియు చీజ్ హెడ్ స్క్రూ అసెంబ్లీ రంధ్రం ఉన్న స్థానాన్ని కూడా గుర్తించండి. 60 డిగ్రీస్ కోణీయ ఉపరితలాన్ని ఫైల్ చేయండి. బేస్ యాంగిల్ మరియు సైడ్ యొక్క రెండో యాంగిల్ గ్రేడ్లను ఉపయోగించి మరియు నిమిషాల ఖచ్చితత్వాన్ని కొనసాగించే వెర్నియర్ బెవెల్ ప్రొట్రాక్టర్తో 60 డిగ్రీస్ కోణాన్ని చెక్ చేయండి. పార్ట్ 3. వెర్నియర్ బెవెల్ ప్రొట్రాక్టర్ను ఉపయోగించి 60 డిగ్రీస్ కోణీయ రేఖను గుర్తించండి మరియు హ్యాండిల్ ఫిక్సింగ్ రంధ్రం యొక్క స్థానాన్ని కూడా గుర్తించండి. 60 డిగ్రీస్ కోణీయ ఉపరితలాన్ని ఫైల్ చేయండి మరియు కోణీయ టాలరెన్స్ ప్లస్ లేదా మైనస్ 5 నిమిషాల ఖచ్చితత్వాన్ని కొనసాగించే వెర్నియర్ బెవెల్ ప్రొట్రాక్టర్తో 60 డిగ్రీల కోణాన్ని చెక్ చేయండి. పార్ట్ 4. డ్రాయింగ్ ప్రకారం దాని పరిమాణం కోసం ముడి పదార్థం రౌండ్ రాడ్ను చెక్ చేయండి. ప్లస్ ఆర్ మైనస్ 0.02 మిల్లీమీటర్ను మెయింటైన్ చేస్తూ ఆకారం మరియు పరిమాణానికి అనుగుణంగా జాబ్ని మార్చండి. పార్ట్ 5. డ్రాయింగ్ ప్రకారం దాని పరిమాణం కోసం ముడి పదార్థం రౌండ్ రాడ్ను చెక్ చేయండి. ప్లస్ ఆర్ మైనస్ 0.02 మిల్లీమీటర్ని మెయింటైన్ చేస్తూ ఆకారం మరియు పరిమాణానికి అనుగుణంగా జాబ్ని మార్చండి. ముడి పదార్థమంతా చెక్ చేయబడింది మరియు అన్ని భాగాలను ఫైల్ చేశాం. వెర్నియర్ హైట్ గేజ్తో గుర్తించబడ్డాయి మరియు విట్నెస్ గుర్తును పంచ్ చేయబడ్డాయి. ఇప్పుడు అన్ని ప్రాథమిక తనిఖీలు జరిగాయి. ఇక మనం ముందుకు వెళ్లడం మంచిది. భాగాలను కలపడంతో ప్రారంభిద్దాం. పార్ట్ 1లో పార్ట్ 2 మరియు 3ని ఉంచండి. సమాంతర బ్లాక్లతో భాగాలను కలిపి మరియు బిగించి సమావేశమైన భాగాల చతుర్రసాన్ని చెక్ చేయండి. మెషిన్ వైస్తో డ్రిల్లింగ్ మెషిన్ టేబుల్లో అసెంబ్లీని పట్టుకోండి. సరైన సెట్టింగ్ మరియు పనిని నిర్వహించడానికి
అసెంబుల్ కింద సమాంతర బ్లాక్లను ఉంచండి. డ్రిల్లింగ్ మెషీన్లో సెంటర్ డ్రిల్ను ఫిక్స్ చేయండి. డబుల్ పిన్, చీజ్ హ్యాండ్ స్క్రూ మరియు హ్యాండిల్ అసెంబ్లీ హోల్స్ స్థానంలో పార్ట్ 2 మరియు పార్ట్ 3లో 1 లేదా 2 మిల్లీమీటర్ డెప్త్ సెంటర్ డ్రిల్లింగ్ చేయండి. డయామీటర్ 4.8 మిల్లీమీటర్ డ్రిల్ను ఫిక్స్ చేయండి మరియు డబుల్ పిన్ లొకేషన్స్ అసెంబ్లీలో రంధ్రం ద్వారా డ్రిల్ చేయండి. డయామీటర్ 5 మిల్లీమీటర్ రీమర్ను ఫిక్స్ చేయండి మరియు అసెంబ్లీకి భంగం కలిగించకుండా డ్రిల్లింగ్ హోల్ను రీమ్ చేయండి. రీమింగ్ చేసేటప్పుడు నూనె ఉపయోగించండి. ఒక డబుల్ పిన్ ఫిక్స్ చేయండి. డయామీటర్ 18 x 5 మిల్లీమీటర్ డబుల్ పిన్ అసెంబ్లీ స్థానాల రంధ్రం. డయామీటర్ 7 మిల్లీమీటర్ డ్రిల్ను ఫిక్స్ చేయండి మరియు చీజ్ హెడ్ స్క్రూ అసెంబ్లీ ప్రదేశంలో రంధ్రం ద్వారా డ్రిల్ చేయండి. డయామీటర్ 7 మిల్లీమీటర్ డ్రిల్ను తీసివేసి డ్రిల్లింగ్ మెషీన్లో పైలట్తో డయామీటర్ 12 x 7 మిల్లీమీటర్ బోర్ టూల్ను ఫిక్స్ చేయండి మరియు చీజ్ హెడ్ స్క్రూ హెడ్ మందం లోతు వరకు బోర్ను కౌంటర్ చేయండి. పార్ట్ 1లో M6 అంతర్గత థ్రెడ్ను కత్తిరించండి. థ్రెడ్ రంధ్రం నుండి బర్స్ తొలగించండి. థ్రెడ్ రంధ్రం స్థానంలో చీజ్ హెడ్ స్క్రూను ఫిక్స్ చేయండి. అదేవిధంగా పార్ట్ 2లో పై విధానాలను మరొక ముక్కలో రిపీట్ చేయడం మరియు మరొక డబుల్ పిన్ మరియు చీజ్ హెడ్ స్క్రూను ఫిక్స్ చేయండి. అసెంబ్లీ సెట్టింగ్ను విడదీయండి మరియు అన్ని భాగాలను వేరు చేయండి. కోల్టర్ స్థానంలో పార్ట్ 3లో డయామీటర్ 5.8 మిల్లీమీటర్ డ్రిల్ చేయండి. జీప్ ఫిక్సింగ్. డయామీటర్ 5.8 మిల్లీమీటర్ రీమర్ను ఫిక్స్ చేయండి మరియు క్వార్టర్ను ఫిక్స్ చేయండి. డ్రిల్లింగ్ హోల్ను రీమ్ చేయండి. జిబ్. అన్ని ఉపరితలాలను పూర్తి చేయండి మరియు అసెంబ్లీ భాగాలను అన్ని మూలల్లో బర్స్ను తొలగించండి. డబుల్ పిన్స్ మరియు చీజ్ హెడ్ స్క్రూలతో పాటు 1 మరియు 2 భాగాలను మళ్లీ జత చేయండి. క్వార్టర్తో పాటు డోవ్టైల్ షాఫ్ట్లో పార్ట్ 3ని అమర్చండి. జిప్ మరియు స్లైడ్ చేయండి. పనిని పూర్తి చేసిన తర్వాత కొంత నూనెను పూయండి మరియు మూల్యాంకనం కోసం దానిని భద్రపరచండి. ఈరోజు మనం నేర్చుకున్న వాటిని రిపీట్ చేద్దాం. ఫ్లాట్ ఉపరితలాలను చతుర్రసాకారంలో మరియు సమాంతరంగా ఫైల్ చేయండి. వెర్నియర్ హైట్ గేజ్తో డ్రాయింగ్ ప్రకారం కొలతను గుర్తించండి. వెర్నియర్ క్యాలిపర్తో కొలతలు కొలవండి. ప్లస్ లేదా -0.02 వరకు ఖచ్చితత్వాన్ని నిర్వహించడం. ఫైల్ మరియు అసెంబుల్. క్వార్టర్ జిబ్ అసెంబ్లీని ఎలా తయారు చేయాలో నేర్చుకున్నాము. దీనిపై మీకు స్పష్టమైన అవగాహన ఉంటుందని ఆశిస్తున్నాను. మీ బోధకుని సహాయంతో ఈ వ్యాయామం చేయండి. Hi, my name